వైఎస్ఆర్సీపీలో కీలక నేతల అరెస్టులు, ముఖ్య నేతల రాజీనామాలతో వైఎస్ఆర్సీపీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. గడిచిన 9 నెలల కాలంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మరికొంతమంది మాత్రం వారు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి తప్పులకు గాను ఇప్పుడు వరుసగా అరెస్టులు అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది, వైసీపీలో ఇంత జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీలో కొంతమంది కీలక నేతలేమో రాజీనామా చేస్తున్నారు, మరికొంతమంది ముఖ్య నేతలేమో వరుసగా అరెస్టులు అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన వ్యవహార శైలి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, అసలు వైసీపీ రాజకీయ మనుగడ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే చెంపదెబ్బ చేటదెబ్బ. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అరెస్టులు, రాజీనామాలు అటు చెంపదెబ్బ ఇటు చేటదెబ్బ, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? అసలు వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. అంటే అసలు సీరియస్నెస్ లేకపోవడం. జగన్మోహన్ రెడ్డిలో రాజకీయం చేద్దాం, పార్టీని నడుపుదాం, ఇక్కడ పార్టీ ప్రజలతో ఉందాం అనేటువంటి ఆలోచన లేకుండా ఏం చేస్తున్నాడు? వీకెండ్ పొలిటీషియన్ అనే ఒక పేరు. మొన్న కూడా ఎవరు అన్నారు, ఎవరో మంత్రి జగన్మోహన్ రెడ్డిని వీకెండ్ పొలిటీషియన్ అన్నాడు. అంటే నాకు డౌట్ వచ్చింది, వీకెండ్ పొలిటీషియన్ ఎట్ అవుతాడు? వీకెండ్కి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు కదా, 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ అనుకున్నాం. పార్ట్ టైం పాలిటిక్స్ ఆడుతున్నాడా? ఓకే, అంటే పార్ట్ టైం పొలిటీషియన్ అంటారు. అదే అర్థం కాని పరిస్థితి. మనకే అర్థం కావట్లేదంటే ఇక ప్రజలకి ఏం అర్థం అవుతుంది? వాళ్ళ లీడర్స్కి, క్యాడర్కి ఏం అర్థం అవుతుంది? ముందు జగన్మోహన్ రెడ్డికి ఏం అర్థం కావట్లేదండి సార్. అంటే తను ఇప్పటికి ఓడిపోయి 10 నెలలైనా ఓటమిని ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడా? ఎన్నాళ్ళు డైజెషన్? ఇప్పుడు ఓడిపోవటం వాస్తవం, 151 నుంచి 11కు పడిపోవడం వాస్తవం, ఈ అరెస్టులు వాస్తవం, రాజీనామాలు వాస్తవం అయినప్పుడు ఏముంది దీన్ని డైజెస్ట్ చేసుకోవటానికి? ఆయన అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇవాళ ఎక్కడున్నాడు? బెంగళూరు. రేపు ఎప్పుడో వస్తాడంట. ఎక్కడికి వెళ్తాడు? అక్కడ ఏదో శవం, ఓదార్పు, ఎక్కడ ఏదో హత్య జరిగింది లింగమయ్య, అక్కడెక్కడ రాఫ్తాడు. అంటే ఏదైనా శవం దొరికితే తప్ప రాడు అన్న ఒక చెడ్డ పేరు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఎవరినన్నా పరామర్శించడానికో, ఎవరన్నా జైలుకి వెళ్ళడానికో, జైల్లో పరామర్శ, లేకపోతే హత్యకు పరామర్శ, ఇట్లా ఈ పరామర్శల రాజకీయం ఏంటి? ఇవాళ కావాల్సింది ధైర్యం, ఇవాళ కావాల్సింది పోరాటం. ఆ 2 ఇవాళ మచ్చుకు కూడా జగన్మోహన్ రెడ్డిలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడకపోవటమే ట్రాజడీ, విషాదం. అదే ఇప్పుడు ఈరోజు ఒక్కరోజే చూడండి, విశాఖ నార్త్ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మీద కంటెస్ట్ చేసి ఓడిపోయినాడు. 13 ఏళ్ళు ఉమ్మడి విశాఖ అధ్యక్షుడంట. వాళ్ళ మిసెస్, అతను కూడా ఈ విశాఖ కాకినాడ పెట్రో కెమికల్స్ దానికి ప్రెసిడెంట్గా, చైర్మన్గా చేశారు. అంటే ఆ చొక్కారపు వెంకట్రావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాడు. జెండా వదిలేసి వెళ్ళిపోయాడంటే, జెండా పీకేసి వెళ్ళిపోయాడంటే నేలకేసి కొట్టేసి వెళ్ళిపోతున్నారు. మనం చూసాం 10 నెలలుగా వరుస రాజీనామాలు. ఎన్నికలకు ముందు రాజీనామాలే, ఎన్నికల తర్వాత రాజీనామాలే. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం ఏ స్థాయిలో ఇక్కడ పగిలిపోయింది, బెడిసి కొట్టిందో. జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరు నచ్చకే చాలా మంది వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, నిజంగా ఆయన వైఖరిలో మార్పు రాలేదంటారా ఎంత జరిగినా కానీ? అది సెకండరీ. ఏది ప్రవర్తన, మాట తీరు నచ్చకెళ్ళడం అనేది సెకండరీ. అసలు మనిషి మీద నమ్మకం లేకపోవటం, ఇది నమ్మకానికి సంబంధించిన అంశం, విశ్వాసానికి సంబంధించిన అంశం. ఇప్పుడు జగన్ ఎవరు నమ్ముతారు? జగన్ సొంత కుటుంబమే నమ్మట్లేదు, తల్లి నమ్మట్లేదు, చెల్లెళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు చెల్లెళ్ళు
మనం గతంలో చూసాం, ఎన్నికలకు ముందే వాళ్ళు తిరుగుబాటు చేశారు అన్న మీద. అన్న పార్టీకి ఓటు వేయదని అసలు వాళ్ళే ప్రచారం చేశారు. ఈ ఓటమికి వాళ్ళే ప్రధాన కారణం. ఎవరు? చెల్లెళ్ళు ఇద్దరు, షర్మిల, సునీత. ఇవాళ తల్లి శైలజానాథ్ ఆ పార్టీలో చేరాడు మొన్న. అవును, పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ చేరితే ఏంటబ్బా అనుకున్నాం. అందరూ వెళ్ళిపోతున్నారు కదా రాజీనామాలు చేసేసి, ఇతనైంది మరి ఎదురు ఈత. ఫోన్లే పర్వాలేదులే, ఈ పరిస్థితుల్లో జగన్కి ఒక అండ దొరికినట్టే అనుకున్నా. శైలజానాథ్ ఏమన్నాడు ప్రెస్ మీట్లో? గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మని తెచ్చుకుంటే బెటర్ అన్నాడు. మంచి సలహా, నచ్చాడు, నాకు కూడా నచ్చాడు. ఏది అది ఇప్పుడు వాళ్ళు జగన్కి అదే కదా కావాల్సింది. అమ్మని దూరం చేసుకున్నాడు, శని పట్టింది. మరి ఆ శని వదలాలంటే వాళ్ళ అమ్మని తెచ్చుకోమని సలహా ఇచ్చాడు శైలజానాథ్. కనీసం దానికి స్పందన లేదు. అంటే ఏంటి? అతను దానికి సిద్ధంగానే లేడు. వాళ్ళ అమ్మని మళ్ళీ తీసుకొచ్చి గౌరవాధ్యక్ష పదవి ఇద్దాం అన్న ఆలోచన అతను చేయనప్పుడు ఇవాళ ఇంకా వీళ్ళు ఎందుకు ఉంటారు? ఇప్పుడు చొక్కారపు వెంకట్రావు ఎందుకుంటాడు? వరుస పెట్టి నీకు అందరూ రాజీనామాలు చేస్తున్నారంటే వాళ్ళ నాని రాజీనామా చేశాడు, డిప్యూటీ సీఎం. ఇప్పుడు మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ కూడా తిట్టాడు. అసలు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు. నిన్నటి దాకా ఓడిపోయినా 9 నెలలు 8 నెలలు అండగున్నాడు మోపిదేవి వెంకటరమణ. విజయసాయి రెడ్డి వెళ్తాడని నువ్వు ఊహించావా? అసలు లేదు. అంటే జగన్ నీడ జగన్ వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే ఏదో సినిమాలో నీడ కేసు పెట్టుద్ది. ఇప్పుడు నా నీడ కనపడతలేదని కేసు పెట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నా నీడ కనపడతలేదని కేసు పెడతాడా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అతని నీడే నమ్మట్లేదు. సరే, అదేంటి ఈ రాజీనామాల వరుస? ఇక ఆ లిస్టు చాంతాడు అంత ఉంటుంది. అవన్నీ మనం చదువుకుంటే వెళ్తే ఇదంతా చరివిత చరణం. కొత్త లిస్ట్ ఏదన్నా వస్తుంటే మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవటం తప్ప. వెంకట్రావు లాంటి వాళ్ళు ఇప్పుడు అరెస్టులు. నిన్న ఒక తాజా అరెస్ట్ ఏంటి? డిప్యూటీ సీఎం తమ్ముడిని పట్టుకొచ్చారు. అంజాద్ బాషా తమ్ముడిని, అహ్మద్ బాషా. ఎక్కడ? ముంబై ఎయిర్పోర్ట్లో కువైట్ పోతున్నాడంట. అదే రెడ్ కార్నర్ నోటీసులు అవి ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్లో మొత్తం ఏపీ పోలీసు ప్రతి ఎయిర్పోర్ట్లో వాళ్ళకు డ్యూటీ వేసి పారేశారు. ఎవడెవడ వెళ్తున్నాడు. గతంలో మనం చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మోహిత్ రెడ్డిని పట్టుకొచ్చారు, దేవినేని అవినాష్ని పట్టుకొచ్చారు. ఎయిర్పోర్ట్ల చుట్టూతో ఏపీ పోలీస్ కాపలా. ఇప్పుడు ఇతను పట్టుకొచ్చారు, అహ్మద్ బాషా. అహ్మద్ బాషా అప్పట్లో మరి అతను చెలరేగిపోయాడు. మామూలుగా చంద్రబాబుని తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, లోకేష్, అసలు శ్రీనివాస్ రెడ్డి, మాధవి, ఇప్పుడు రెడ్డప్ప మాధవి ఏది అక్కడ నీకు అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, అసభ్యంగా అన్నమాట. అసలు అతని వేధింపులు మామూలు వేధింపులు కాదట. ప్రతి ఎమ్మెల్యేకి వాడి తమ్ముడు ఒక పెద్ద నీడ. అవును, మనం చూసాం మాచర్లలో పిన్నెల్లి వెంకటరామరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అట్లాగే ఇక్కడ అంజాద్ బాషా, అహ్మద్ బాషా. ఇప్పుడు అతన్ని అరెస్ట్. అంటే అటు అరెస్టులు, ఇటు రాజీనామాలు, జగన్మోహన్ రెడ్డి పరామర్శలు. వీకెండ్ పాలిటిక్స్ నడుస్తున్న పరిస్థితుల్లో ఇవాళ పార్ట్ టైం పాలిటిక్స్కే ఈ పార్టీ పరిమితం అయితే ఇక ఈ పార్టీకి మనుగడ ఎక్కడ? ఎలా ఈ పార్టీ మనుగడ సాగిస్తుంది? ప్రజలు ఈ పార్టీని ఇంకా వచ్చే ఎన్నికల దాకా ఉంచుతారా, ఊడుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆ పార్టీని మిగిలినిచ్చేటట్టు పరిస్థితి అయితే లేదంటారు. అంతే కదా. ఏది అతను ఏం మాత్రం సీరియస్గా తీసుకోకుండా, ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తున్నారని నీకు ముందే తెలుసు. ఎవరినైనా పిలిచావా? నిలువరించే ప్రయత్నం చేసావా? పలకరించావా? అదే చంద్రబాబు తెలుగుదేశం పలానాళ్ళు అసంతృప్తిలో ఉన్నారు, పలానాళ్ళు పదవి ఇవ్వలేదనుకుంటే వెంటనే ఫోన్, వెంటనే ఒక ఏది కంట్రోల్ మెకానిజం. ఇప్పుడు నీకు ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు వచ్చి వాలాలి కదా. అవును, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, వాడు వెళ్ళిపోయేటట్టున్నాడంటే కొంచెం పిలిచి మాట్లాడండి. వాళ్ళు వచ్చి చెప్పినా కూడా ఇతను పిలిచి మాట్లాడలేదా అంటే అతనికి అంత మొండితనం. ఏది ఉంటే ఉంటారండి, పోతే పొండి అంటాడు. ఉంటే ఉండండి, పోతే పొండి అనే మాట ఇవాళ రేపు ప్రజలు అదే అంటారు. ఈ పార్టీని కూడా ఏమని, ఉంటే ఉంచండి ఈ పార్టీని, పీకేస్తే పీకేయండి అంటారు అనమాట. అంటే లాంగ్ టర్మ్ పాలిటిక్స్ ఆడే పరిస్థితి లేదు.
నీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి పైన విశ్వాసం జనంలో వచ్చే అవకాశమే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.